పడిపోతే మళ్ళీ అప్పుడు కాదు ఇద్దరు వచ్చిన దాకా మొత్తం నమస్తే సార్. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం సొప్పకొండ పంచాయతీకి చెందిన కుటకాయ గ్రామస్తులం సార్. నా పేరు శ్రీనివాసరెడ్డి సార్. మాకు మద్దిరత్తిగూడెం నుండి కుటకరాయి మీదుగా లింగవరం వరకు మాకు రోడ్డు కావాలి సార్. ఈ రోడ్డు కోసం రంపచోడవరం ఐటీడీ పిఓ గారికి కలవడం జరిగింది, అలాగే ఎమ్మెల్యే గారికి కలవడం జరిగింది, అలాగే ఎక్స్ ఎమ్మెల్యే బాబు రమేష్ గారు కూడా కలవడం జరిగింది, అలాగే ఎంపీడీఓ గారు కూడా కలవడం జరిగింది సార్. అలాగే ప్రతి శాఖ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, అలాగే ఇరిగేషన్ అధికారులకు కూడా చాలాసార్లు కలవడం జరిగింది సార్. సుమారు మాకు 15 సంవత్సరాల నుంచి ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నాం సార్ అని కలవడం జరిగింది సార్. ఇప్పటి వరకు మాకు రోడ్డు అయితే శాంక్షన్ అయ్యింది కానీ లేకుంటే మంజూరు అయినట్టు కూడా ఎవరు ఏ అధికారి కూడా మాకు చెప్పడం లేదు సార్. ఈ రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉన్నది సార్. లేటెస్ట్గా నెల రోజులు అవుతుంది. లింగవరం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అక్కడ పడిపోయి కాలు విరిగింది సార్. విరిగి హాస్పిటల్లో నెల రోజులు ఉన్న తర్వాత అతను ఆ బాధకు తట్టుకోలేక చనిపోవడం కూడా జరిగింది సార్. అలాగే మాకు మద్దిరత్తిగూడెం నుండి మా ఊరు రావాలంటే అంబులెన్స్ కూడా రాదు సార్. గర్భిణీ స్త్రీలు, బాలింతలు కానీ ఎవరైనా ఏదైనా అత్యవసర పరిస్థితులు అంబులెన్స్ రావాలంటే చాలా ఇబ్బందికరం సార్. హాస్పిటల్ నుంచి అక్కడికి వచ్చేటప్పటికి అక్కడ ఘాటెక్కడం లేదని అంటే మా గ్రామస్తులందరూ చేరి దానికి అంబులెన్స్ని తోసి మళ్ళీ ఘాటి ఎక్కించడం ఆ విధంగా జరుగుతుంది సార్. ఎవరు కూడా మాకు ఏదన్నా వెహికల్ పెట్టుకున్నా రావడానికి కూడా ఇష్టపడడం లేదు సార్. మాకు ముందు 15 సంవత్సరాల క్రితం అది గ్రావెల్ రోడ్డు వేశారు సార్. వేయడం వల్ల అది మట్టి కొట్టుకుపోయి అది కాలువలాగా చిన్న చీరికల వల్ల కాలువలాగా అయిపోయి అది చాలా ప్రమాదకరంగా ఉన్నది సార్. ఈ సమస్యకు పరిష్కారం చేయండి అనేసి అధికారుల దగ్గరకు ఎన్నిసార్లు వెళ్ళినా సరే మా కాళ్ళు వరకు పోవడం, మేము లెటర్ ఇవ్వడం తప్ప మాకు ఎటువంటి జవాబు అనేది మాకు ఐటీడీ నుంచి రావడం లేదు సార్. మాకు ఎవరు పట్టించుకోవడం లేదు సార్. చాలా ఇబ్బందికరంగా ఉన్నది సార్. మాకు మా సమస్య కాదు సార్, బయటి శాఖ అధికారులు కూడా మా ఊరు రావాలంటే పెన్షన్ ఇవ్వడం కానీ లేకుంటే స్కూల్ పిల్లలకు స్కూల్ చెప్పడం కానీ దేనికి సంబంధించిన అధికారులు రావాలంటే మా గ్రామానికి భయపడుతున్నారు సార్. ప్రతి అధికారి కూడా అటు రాకుండా ఆ రోడ్డు చూసి వెనకకు వస్తున్నారు సార్. దానివల్ల మాకు వచ్చే అభివృద్ధి పథకాలు కానీ ఏదన్నా కూడా మాకు రావడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది సార్. మాకు ఏదైనా అత్యవసర ప్రమాదం జరిగింది అని వెహికల్ ఏది పెట్టుకున్నామన్నా 1000 రూపాయలది 2000 పెట్టడం కూడా కిరాయి అడుగుతున్నారు సార్. చాలా ఇబ్బంది సార్. అలాగే మాకు రేషన్ డిపో వెళ్ళాలంటే మద్దిరత్తిగూడెంలో సబ్ డిపో ఉండింది సార్. అది సబ్ డిపో ఇప్పుడు తీసేశారు. అది గంగారంలో పెట్టడం జరిగింది సార్. మాకు సుమారు నేరేడు వలస, లింగారం, కుటకాయ గ్రామస్తులు మేము బయటికి రేషన్ తెచ్చుకోవాలంటే సార్ సుమారు 10 కిలోమీటర్లు ఉంది సార్. చాలా ఇబ్బందిగా ఉన్నది సార్. దీనికోసం కూడా ఐటీడీకి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది సార్. అలాగే మాకు చాలా ఎన్నో సమస్యలు జరిగింది. అలాగే ఈ సమస్యల పైన మాకు ఎవరు పట్టించుకోవడం లేదనేసి ఈరోజు ఎస్టీ చైర్మన్ సోల బొజ్జిరెడ్డి గారి దగ్గరికి ఈరోజు కలవడం జరిగింది సార్. కలిసి మా సమస్యలన్నీ, మా బాధలన్నీ, కష్టాలు, సుఖాలు అన్నీ కూడా చెప్పడం జరిగింది. మా సమస్యను స్పందించి మీకు వెంటనే మీ సమస్యలను పరిష్కరిస్తామని మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది సార్. ఉంటాను. థ్యాంక్ యూ సార్.